ఈ నెల 19వ తారీఖున జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదలైనాయి. అందులో విద్యార్థులందరూ కూడా చాలా మంచి మార్కులతో విజయాలు సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. వారికందరికీ కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి నుంచి విప్లవాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థలందరూ కూడా ర్యాంకులు పొందినటువంటి విద్యార్థులందరూ కూడా మా కళాశాలలోనే చదివారు, వారికి ర్యాంకులు వచ్చాయని చెప్పి నారాయణ కళాశాల యాజమాన్యాలు అంటారు. లేనే లేదు, ఆ విద్యార్థులందరూ కూడా శ్రీ చైతన్య విద్యార్థులే, వారు మా కళాశాలలో చదివే ర్యాంకులు పొందారని చెప్పి వాళ్ళందరూ కూడా యాడ్లు ఇచ్చి ఈరోజు ఫేక్ యాడ్స్, ఫేక్ ర్యాంకులతో ఈరోజు అంతా కూడా వారు విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులను మోసపూరితంగా నమ్మించి ఈరోజు లక్షల రూపాయలు దోచుకోవడానికి విద్యార్థుల అడ్మిషన్ కోసం ఇలాగంతా కూడా ఫేక్ ర్యాంకులతో టెలికాస్ట్ చేసే సందర్భం. ఇక్కడ చూస్తే 9th ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి నారాయణ కళాశాలలో 9th ర్యాంక్ వచ్చింది. అదే విద్యార్థికి శ్రీ చైతన్యలో 9th ర్యాంక్ ఎట్లా వస్తుంది? ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే ఇట్లా ఒక్కసారి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థి నారాయణలో ఎట్లా చదువుతాడు, శ్రీ చైతన్యలో ఎలా చదువుతాడు? ఒక విద్యార్థి ఒక కళాశాలలో చదువుతాడు, కానీ ఒకే విద్యార్థి 2 కళాశాలలో ఎట్లా చదువుతాడు? మళ్ళీ 12వ ర్యాంక్ వచ్చినటువంటి నారాయణ విద్యా సంస్థల్లో మళ్ళీ శ్రీ చైతన్యలో 12వ ర్యాంక్ వచ్చింది. అదే విధంగా ఇక్కడ చూస్తే 4th ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి ఇక్కడ శ్రీ చైతన్యలో 36th వచ్చింది. మరీ ముఖ్యంగా ఏంటంటే నారాయణలో వచ్చేసరికి 13వ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి అదేవిధంగా ఈ విద్యార్థిని ఇంకా మరి 6 కళాశాలలు వాడాయి. ఇక్కడ బన్సల్ క్లాసెస్ కావచ్చు, రిసోనెన్స్ విజయవాడలో ఉన్నటువంటి రిసోనెన్స్ కావచ్చు, ఇలాంటి తర్వాత నారాయణ కళాశాలలో ఇట్లా 6 కళాశాలలో ఒకే విద్యార్థిని ఇంతమంది మా కళాశాలలో చదివితేనే ఈ ర్యాంకులు వచ్చినాయని చెప్పి ఈరోజు యాడ్ల రూపంలో విద్యార్థుల్ని వారి తల్లిదండ్రుల్ని నమ్మించి మోసం చేసే పద్ధతులు ఈరోజు ఆ పద్ధతులు లక్షల రూపాయలు విద్యార్థుల నుంచి దోచుకోవడానికి ఆ పద్ధతుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు నడుస్తున్నాయి. మేము అడుగుతున్నాం నారాయణ విద్యా సంస్థలు, నారాయణ గారు ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి నారాయణ గారు, మీరు ఎక్కడ నిద్రపోతున్నా ఇలాగా మీ యొక్క విద్యా సంస్థలు లక్షల రూపాయలు దోచుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంటే ఫేక్ ర్యాంకులతో ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ప్రచారం చేస్తూ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేస్తుంటే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అంటే మీకు లక్ష్యలే ముఖ్యం కానీ విద్యార్థుల యొక్క లక్ష్యాలను వారి యొక్క తల్లిదండ్రులు నమ్మినటువంటి మా పిల్లోడు ఈరోజు ఆ కళాశాలలో చదివితే మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడనేది ఆశలు కల్పిస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే ఎక్కడో ఈరోజు టెండర్ కాల్ పద్ధతిలో ఎక్కడైతే ఒక విద్యార్థికి ఈ ర్యాంక్ వచ్చింది, మీరు ఎంతమంది ఎంత డబ్బుల్లో మీరు పాడుకుంటారో, ఎవరికి ఎక్కువ డబ్బు ఇస్తారో వారికి ఆ ర్యాంక్ ఇచ్చి వాళ్ళు పబ్లిష్ చేసుకునే పరిస్థితి ఈరోజు శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు పక్కన వేరే రాష్ట్రాల్లో వేరే కళాశాలలో ఆ కళాశాలకు సంబంధం లేనటువంటి విద్యార్థులు వాళ్ళు ర్యాంకులు పొందితే వీరు డబ్బులు ఇచ్చి ఈరోజు లక్షల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసి ఈరోజు మా కళాశాలలో చదివారు, మా కళాశాలలో ర్యాంక్ వచ్చిందని చెప్పి చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి మరీ ముఖ్యంగా ఈ కళాశాలకైతే మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్లు కూడా ఈమెమన్నా శ్రీలీల ఏమన్నా శ్రీ చైతన్యలో విద్యా సంస్థల పాఠశాలలో చదివిందా, కళాశాలలో చదివిందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈమెకి ఏమి తెలుసు అనేసి శ్రీ చైతన్య విద్యా సంస్థల గురించి అంత విధంగా గొప్పగా చెప్తుంది. మీరు ఎక్కడ చదవండి, ఇంత సాధించవచ్చు, ఇంత ఉత్తీర్ణత ఉందని చెప్పి మంచి గొప్పలుగా చెప్తూ ప్రచారం చేస్తూ, అంటే వీరి యొక్క స్వార్థం కోసం లక్షల రూపాయలు వీరు పొందడం కోసమే ఈరోజు ఎంతమంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు నాశనమైనా పర్లేదు కానీ మాకు అకౌంట్లో డబ్బులు నింపుకోవడమే మా లక్ష్యం అన్నట్టుగా ఈరోజు శ్రీలీల కానీ అల్లు అర్జున్ కానీ ఈ పద్ధతులు వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లకు పనిచేస్తున్నారు. మొన్న తెలంగాణ హైదరాబాద్లో యాప్స్ పేరుతో ప్రచారంలో వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇస్తుంటే వాళ్ళపైన కేసులు నమోదు చేశారు. అదే పద్ధతిగా ఈరోజు ఫేక్ ర్యాంకులకి, ఫేక్ కాలేజీలకి ఈరోజు వీళ్ళు యాడ్లు అంటే ప్రమోషన్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు కాబట్టి వీళ్ళపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అదేవిధంగా శ్రీ చైతన్య, నారాయణ ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఎవరైతే ఫేక్ ర్యాంకులతో ఒకే విద్యార్థి వివిధ కాలేజీల్లో వీళ్ళు ఫేక్ ర్యాంకులతో మా కళాశాలలో వచ్చాయి అంటున్నారో వీళ్ళందరిపైన కూడా చర్యలు చేపట్టాలి. వెంటనే నారాయణ విద్యా సంస్థలు, నారాయణ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడ నిద్రపోతారు, ఇప్పటికైనా మేల్కొని ఇలాగ విద్యా సంస్థలు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను వెంటనే వారిపైన స్పందించి చర్యలు చేపట్టాలని చెప్పి విద్యార్థుల పక్షాన ఏఐసీగా కోరుతున్నాం. లేదని ఏదైనా పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా కళాశాలలో ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర సమితిగా తెలియజేస్తున్నాం. మొన్న జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా ఫలితాలు వెల్లడయ్యాయి. దానికి సంబంధించి ఉత్తీర్ణత అలాగే మంచి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో వేరే ప్రాంతాల్లో వేరే రాష్ట్రాల్లో మంచి ర్యాంకులు పొంది 1, 2, 3 అటువంటి ర్యాంకులు పొందిన వారిని మోసం చేసి కొనుగోలు చేసి
శ్రీ చైతన్య, నారాయణ వంటి విద్యా సంస్థల్లో విద్యార్థులను పేర్లు వాడుకొని వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ వాడుకొని మా ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మా ఈ శ్రీ చైతన్యలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అలాగే నారాయణలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అలాంటి వేరే వేరే ర్యాంకులతో వాళ్ళ పేర్లు యూజ్ చేసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను నిలువెల్లా మోసం చేస్తూ ఉన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరం పొడుగునా రైతు పంట కూడా వేసుకొని విద్యార్థులను మంచి ర్యాంకుల కోసం, ఉన్నతమైన నాణ్యతమైన విద్య కోసం నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్ కళాశాలలో చదివిస్తూ ఉంటే ఇటువంటి మోసపూరిత ర్యాంకుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మోసం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థలపైన చర్యలు తీసుకోవాలని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే నాణ్యమైన విద్య అందించకపోగా, నాణ్యమైన ఉపాధ్యాయుల్ని పెట్టి మంచి ఫలితాలను రాబట్టకపోగా, ఇలాంటి మోసపూరితమైన హామీల వల్ల, మోసపూరితమైన మార్గాలను ఎంచుకోవడం వలన విద్యార్థులకు మోసం జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా ఉపేక్షించే పరిస్థితి లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఉన్నందువలనే ఇటువంటి ప్రలోభాలకు ఈ శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ముందుకు వెళ్తానని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరే మంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీవే కళాశాలలు, మీవే విద్యా సంస్థలు, వీటన్నిటి వల్ల ఈ నియంత్రణతో పోకడం వల్ల విద్యార్థులు మోసం చేసే దిశగా ఈ రాష్ట్ర విద్యలో ఉన్నటువంటి శ్రీ చైతన్య, నారాయణ వంటి కళాశాలలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆయా కళాశాలల ముందా, ఆయా విద్యా సంస్థల ముందా ఖచ్చితంగా నిరసనలు చేస్తాం. అలాగే హైకోర్టులు కూడా ఫిల్ చేసే వరకు కూడా మేము ఉపేక్షించబోమని, నాణ్యమైన విద్య అందేంత వరకు మేము పోరాడతామని, అలాగే మోసపోతున్న విద్యార్థులకు మేము న్యాయం చేకూరే వరకు మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇటువంటి కళాశాలలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నటువంటి సినీ నటులు, సినీ తారలు వీళ్ళు ఖచ్చితంగా ఏమాత్రం ఉన్న నైపుణ్యత గుర్తించకుండా, అసలు నిజాలు తెలుసుకోకుండా ఇలాంటి పబ్లిసిటీ చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఏదైతే ఆన్లైన్ రమ్మీలని, ఆన్లైన్ మోసాలని, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లని ఇవి ఉన్నారో వాళ్ళు ఎంతైతే డేంజరస్సో అంతకన్నా విద్యార్థుల మెదడుని యాడల ద్వారా కలుసుకుని చేసినటువంటి ఈ బ్రాండ్ అంబాసిడర్లు వాళ్ళు కన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, విద్యార్థులు మెరుగైన ఫలితాలు అందించకపోతే ఖచ్చితంగా మీకు తీవ్ర ద్రోహం విద్యార్థులు చేస్తున్నట్టే. దీనిపైన పోరాటం దిశగా మేము కొనసాగుతున్న సందర్భంగా తెలియజేస్తాం.